టాలీవుడ్ క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ ఇప్పుడు ఒక రేంజ్లో వాయిస్తాడట. అదేమిటి అంటే దేవి సినిమాతో మ్యూజిక్ డైరెక్టర్గా కెరియర్ స్టార్ట్ అయినప్పటి నుంచి దేవి అదిరిపోయే రేంజ్లో మ్యూజిక్ ఇస్తున్నాడుగా. మరి ఇప్పుడు కొత్తగా ఏంటి అంటే రెమ్యూనరేషన్ పరంగా దేవిశ్రీ ప్రసాద్ ఇప్పుడు ఒక రేంజ్లో డిమాండ్ చేస్తున్నాడట. సూపర్ హిట్లు కొడుతున్న డిఎస్పీ మొన్నటి దాకా ₹1 కోటి రెమ్యూనరేషన్ తీసుకున్నాడు. ఇక ఇప్పుడు ఖైదీ నెంబర్ 150 కూడా సూపర్ హిట్ అవడంతో ఇప్పుడు తన దగ్గరకు వస్తున్న దర్శక నిర్మాతలకు తన రెమ్యూనరేషన్తో షాక్ ఇస్తున్నాడట. ఇంతకీ దేవి ఎంత డిమాండ్ చేస్తున్నాడు అంటే దాదాపు 2.5 కోట్ల దాకా అడుగుతున్నాడట. బడ్జెట్ పరిమితులు పెరగడంతో సినిమా టెక్నికల్ టీం కూడా వాడి రెమ్యూనరేషన్ పెంచుకోవలసి వచ్చింది. సినిమా రేంజ్కు తగ్గ రెమ్యూనరేషన్ ఆశిస్తున్నారు. ఈ క్రమంలో తెలుగులో సూపర్ క్రేజ్ ఉన్న దేవిశ్రీ ప్రసాద్ ఇప్పుడు 1 కోటి నుండి 2.5 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడట. కొత్తగా కమిట్ అయిన సినిమాలకు ఇదే రేంజ్ తీసుకుంటున్నాడని టాక్. అయితే సినిమా బడ్జెట్ 5 నుండి 10 కోట్లు ఉన్న చిన్న సినిమాలు ఇక దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించే ఛాన్స్ లేదు. కెరియర్ మొదట్లో చిన్న పెద్ద సినిమాలకు తేడా లేకుండా మ్యూజిక్ అందించిన దేవి ఇప్పుడు రెమ్యూనరేషన్ పెంచి దర్శక నిర్మాతలకు షాక్ ఇస్తున్నాడు. మరి పెంచిన రెమ్యూనరేషన్ దేవికి ఏమాత్రం ఆఫర్లు తీసుకువస్తుందో చూడాలి. దేవిశ్రీ ఆ రేంజ్లో వాయిస్తున్నాడా అని ఇండస్ట్రీలో ఒక వార్త హల్చల్ చేస్తోంది.